హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది కర్ణాటకలో జరిగిన నిజమైన సంఘటన. టైటిల్ నేమ్ అర్ధరాత్రి బస్సు. రాకీ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఒక రోజు కొల్లేగాలంలో ఉన్న అమ్మకి ఆరోగ్యం బాలేదని ఫోన్ వచ్చింది. వెంటనే అర్ధరాత్రి 12 గంటలకు చివరి బస్ ఎక్కాడు. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఒక్క ప్రయాణికుడు కూడా లేడు. కనకాపురం దాటాక ఒక ముసలావిడ చేతిలో దీపం పట్టుకొని బస్ ఆపింది. కండక్టర్ ఆవిడను టికెట్ అడగలేదు. ఆమె రాకీ పక్కనే వచ్చి కూర్చుంది. ఆమె ఒళ్ళంతా తడిగా ఉంది. కిటికీలు మూసే ఉన్నా కూడా ఆమె చీర కొంగు గాలికి ఊగుతూనే ఉంది. రాకీకి అనుమానం రావడంతో వెంటనే కండక్టర్ ని ఇలా అడిగాడు, ఈమె ఎవరు? టికెట్ కూడా తీసుకోలేదు. అప్పుడు కండక్టర్ వణుకుతూ చెప్పాడు, బాబు, 3 ఏళ్ల క్రితం ఇదే చోట బస్సు యాక్సిడెంట్ అయింది. ఒక ఆవిడ దీపంతో సహాయం కోసం వచ్చి చనిపోయింది. పౌర్ణమి రోజు అర్ధరాత్రి ఆమె ఇలాగే బస్సు ఎక్కుతుంది. బస్సులో ఎవరైనా మాట్లాడితే ఇక అంతే. రాకీ భయంతో వెనక్కి తిరిగాడు. పక్క సీటు ఖాళీగా ఉంది, కానీ సీటు మొత్తం తడిగా ఉంది. ఒక్కసారిగా బస్ అద్దంలో చూస్తే ముసలావిడ రాకీ వెనకాలే నిలబడ్డట్టు కనిపించింది. చేతిలో దీపం లేదు, కళ్ళలోంచి నీళ్లు కాదు నెత్తురు కారుతోంది. డ్రైవర్ గట్టిగా అరిచాడు, వెనక్కి చూడకు బాబు, కొల్లేగాలం వచ్చేసింది, దిగిపో అని వెంటనే అన్నాడు. రాము పరిగెత్తుకుంటూ దిగిపోయాడు. తెల్లారి పేపర్లో న్యూస్ వచ్చింది. అర్ధరాత్రి కనకాపురం దగ్గర ప్రైవేటు బస్సు లోయలో పడింది. డ్రైవర్, కండక్టర్ స్పాట్ డెడ్. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. ఇది విన్న రాకీ వెంటనే షాక్ అయిపోయాడు. మరి రాకీ ఎక్కిన బస్సు ఏది? ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటికీ పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకు కనకాపురం హైవేలో ఒక ఖాళీ బస్సు వెళ్తూనే ఉంటుంది. ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఆగుతుంది కూడా. ఇది వింటున్న కొల్లేగాలం, కనకాపురం వాస్తవులు ఎవరు పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకి 3 బాటలు కలిసే రోడ్డు దగ్గరికి వచ్చి బస్సు కోసం నిల్చోకండి, ఎందుకంటే మీకు ఖాళీ బస్సు ఎదురవ్వచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ రియల్ హర్రర్ స్టోరీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే నెక్స్ట్ ఇంకో భయానకమైన కథ వినండి. టైటిల్ నేమ్ పాడుబడ్డ బావి. జమ్మలకుంట శివారులో ఉన్న 100 ఏళ్ల నాటి పాడుబడ్డ కోటలో ఒక పాడుబడ్డ బావి ఉంది. ఊరి వాళ్ళు సాయంత్రం 6 తర్వాత ఆ వైపు అస్సలు వెళ్లరు. సిటీ నుండి రీసెర్చ్ కోసం వచ్చిన కాశీ దయ్యాలు అస్సలు నమ్మడు. ఒక అమావాస్య రాత్రి కెమెరా తీసుకొని పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తాడు. బావి చుట్టూ గాజులు, పసుపు, కుంకుమ పడి ఉన్నాయి. లోపలికి తొంగి చూస్తే చిమ్మ చీకటి కనిపిస్తుంది. ఒకేసారి నీళ్ళ చప్పుడు అయింది. ఎవరక్కడ అని కాశీ భయంతో పిలిచాడు. లోపలి నుండి చిన్న పిల్ల స్వరం చిన్నగా వినిపిస్తుంది, అన్నయ్య, నా బొమ్మ కింద పడిపోయింది, తీసి ఇస్తావా? వెంటనే కాశీ టార్చ్ వేసి చూశాడు. బావి అడుగున 14 ఏళ్ల పాప నీళ్లలో నిలబడి పైకి చేయి చాపుతోంది. కానీ ఆమె కాళ్ళు కనిపించడం లేదు. నీళ్లు మోకాల లోతులో కూడా లేవు. కాశీ భయపడుతూనే, నేను తాడు వేస్తా, పట్టుకో అన్నాడు. పాప వింతగా నవ్వింది. తాడు వద్దు అన్నయ్య, నువ్వే దిగి ఇవ్వు. నేను 20 ఏళ్లుగా ఇదే బావిలో నీ కోసం తిండి తిప్పలు లేకుండా ఎదురు చూస్తున్నాను అని అనడంతో కాశీకి ఒన్నులో వణుకు పుట్టి ఫోన్లో వెంటనే గూగుల్ సెర్చ్ చేసి చూశాడు. 20 ఏళ్ల క్రితం ఇదే బావిలో లక్ష్మి అనే పాప బొమ్మ కోసం దిగి మునిగి చనిపోయిందని న్యూస్ వచ్చింది. వామ్మో, ఫోటోలో చూస్తే బావిలో ఉన్న పాపే. ఫోన్ స్క్రీన్ లోంచి చల్లని చెయ్యి ఒకటి కాశీ మెడ మీద పడింది. చెవి దగ్గర గుసగుసలు, దొరికావన్నయ్యా అని అంటుంది. తెల్లారి ఊరు వాళ్ళు వచ్చి చూస్తే బావి గట్టు మీద కాశీ కెమెరా, ఫోన్ మాత్రమే ఉన్నాయి. కాశీ మాత్రం మాయం. బావిలో నీళ్లు మాత్రం ముందటి రోజు కంటే కొంచెం పైకి వచ్చాయి. అది చూసిన ఊరి ప్రజలందరికీ 20 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి అందరూ అక్కడి నుంచి భయంతో వెళ్లిపోయారు. ఇప్పటికీ అమావాస్య రాత్రి ఆ
బావి దగ్గర నుంచి అన్నయ్య బొమ్మ అనే పిలుపు వినిపిస్తుందట. పొరపాటున కూడా ఏం బొమ్మ అని అడిగితే చాలు ఇదే విధంగా అందరికీ జరుగుతుందట. ఫ్రెండ్స్, ఈ నిజంగా జరిగిన కథ గురించి ఎంతమందికి తెలుసు? తెలిస్తే తప్పకుండా కామెంట్ లో తెలియజేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం వేచి ఉండండి.